మైసమ్మ తల్లి జ్యోతిష్యాలయం. మీరు సమస్యలతో బాధపడుతున్నారా? ఎటువంటి సమస్యలకైనా శ్రీ మైసమ్మ తల్లి ముందు ప్రత్యేకమైన పూజలు చేస్తున్నారు. ప్రేమించిన అమ్మాయి దూరం అయ్యిందా? ప్రేమించిన అబ్బాయి దూరం అయ్యాడా? అయితే ఈ పూజారి గారిని ఒక్కసారి సంప్రదించండి. ప్రేమ సమస్యలకు ప్రత్యేకమైన ముడుపు పూజలు చేస్తున్నారు. గడియలలో పరిష్కారం చేస్తున్నారు. భార్యాభర్తల సమస్యలు, డబ్బు సమస్యలు, వ్యాపారంలో నష్టం రావడం, అనుకున్న పనులు కాకపోవడం, ఎటువంటి సమస్యలకైనా శ్రీ మైసమ్మ తల్లి పూజారి గారిని సంప్రదించండి. ప్రత్యేకమైన పూజలు చేసి దూరంలో ఉన్న వారికి ఫోన్ ద్వారా పరిష్కారం చెబుతున్నారు. ఫోన్ నంబర్ 9515466718. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. నవంబర్ మాసంలో 27వ తేదీ అనగా బుధవారం తిథి ఈ రోజున కుంభరాశి జాతకుల యొక్క గోచార ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. ఈ రోజున కాలం హెచ్చరికలు జారీ చేస్తుంది. అప్రమత్తంగా ఉండండి. ఏ మాత్రము కూడా మీరు ఆలస్యం చేసినా కూడాను మీ జీవితంలో ప్రమాదాలు మీరే కొని తెచ్చుకున్న వారు అవుతారు. అసలు ఏం జరగబోతుంది, ఎటువంటి ఫలితాలు అయితే ఈ రోజున మీరు పొందుకోబోతున్నారు, ఆ హెచ్చరిక ఏమిటో తెలియాలి అంటే వీడియోని చూడాల్సిందే. వీడియో పూర్తిగా చూడండి. మేము ఏం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాం. ఈ రాశి వారి జాతకులు చాలా జాగ్రత్తగా ఉండాలని బాగా పేరు పొందిన జ్యోతిష్కులే చెప్తున్నారు. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే గనక దేనికి పనికిరాని పనులకు, కష్టమైన వ్యవహారాలకు, కొత్త రకం పనులకు, పక్క వాళ్ల వ్యవహారాలకు, గొడవలకు, లీగల్ వ్యవహారాలకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఈ రాశి వారు రిస్క్ తో కూడుకున్నటువంటి పనులకు ఈ రోజు దూరంగా ఉండండి, లేకుంటే ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ఎటు చూసినా సరే ఈ రోజున మీకు కేవలం జాగ్రత్తలే ఉన్నాయి. ఆర్థిక పరంగా, ఆరోగ్యపరంగా, కుటుంబ పరంగా, వ్యవహారికంగా ఏ విధంగా చూసినా కూడా కష్టమే ఎక్కువ. కాబట్టి ఈ సమయాన్ని ఎంత కేర్ఫుల్ గా గడిపేస్తే అంత మంచిది. ఏ పని చేసినా సరే 1కి 4 సార్లు క్రాస్ చెక్ చేసుకుంటూ ముందుకు వెళ్లాలి. మీ వైపు నుండి తప్పులు దొర్లకుండా జాగ్రత్త వహించాలి. మరి ముఖ్యంగా కీలకమైన పదవుల్లో ఉన్న అధికారులు, అలాగే ఉద్యోగస్తులు అందరూ కూడా వారి పనులను కంటికి రెప్పలా చూసుకోవాలి. ఎప్పటికప్పుడు తప్పులు సరిచేసుకుంటూ ఉండండి, లేకుంటే అవమానాలు ఎదుర్కోవాల్సి రావచ్చు. జాగ్రత్త. ఎందుకంటే ఈ రోజున మీరు చేసే చిన్న తప్పు కూడా పెద్ద పెనుభూతంలా కనిపిస్తుంది. భార్యాభర్తల మధ్య సఖ్యత తగ్గుతుంది. ఈ బుధవారం తిథి నాడు ఈ రాశి వారి జాతకులు కాఫీ రంగు దుస్తులు ధరించొద్దు. విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం గావించండి. ఈ రోజున మీకు రాహుకాలం వచ్చి మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల 30 నిమిషాల వరకు ఉంటుంది. యమగండం ఉదయం 9 గంటల నుండి 10 గంటల 30 నిమిషాల వరకు ఉంటుంది. మీరు ఈ సమయంలో ఏ పనులు చేయొద్దు. మధ్యాహ్నం 12 గంటల 55 నిమిషాల నుండి 1 గంట 31 నిమిషాల వరకు ఏదైనా పని మొదలు పెట్టాలి అంటే గనక మొదలు పెట్టండి. ఖచ్చితంగా ఈ యొక్క సమయంలో మీకు పనులు బాగా జరుగుతాయి. అలాగే ఫిర్యాదులు చేయడానికి, కంప్లైంట్స్ ఇవ్వడానికి, న్యాయపరమైన అంశాలకు, ఆపరేషన్లకు అనుకూలము కాలము. ఈ రోజంతా శుభప్రదము. అన్ని పనుల్లో విజయం సాధించడానికి 1కి 2 సార్లు హనుమాన్ చాలీసాను పఠించుకుని దినచర్య ప్రారంభించండి. రోజంతా శుభం కలుగుతుంది. ఈ యొక్క కార్తీక మాసంలో ఈ యొక్క బుధవారం తిథి నాడు మీకు విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం చాలా వరకు మేలు కలగ చేస్తుంది. విష్ణు ఆరాధన ఎనలేని పుణ్యం ప్రాప్తిస్తుంది. శ్రీహరి నామాన్ని జపించి తోచిన విధంగా అర్హులైన వారికి దాన ధర్మాలు చేయండి. మరింత పుణ్యాన్ని మూటగట్టుకున్న వారు అవుతారు. సో ఫ్రెండ్స్, చూశారు కదా. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.